హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే పీఎం కిసాన్ 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి అయితే కూడా రూ. 2000 అనేది కూడా ఎప్పుడు జమ చేస్తారు? అంటే మనకి జనవరి 18థ్‌న అమౌంట్ అనేది కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు కదా! మరి నిన్నైతే కూడా మనకి అమౌంట్ అనేది కూడా ఎవరి ఖాతాలో జమ అవ్వలేదు. దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి? సో, రాకపోవడానికి అమౌంట్‌కి సంబంధించిన రీజన్స్ ఏంటి అని చాలామంది రైతులైతే కూడా ఆందోళన చెందుతున్నారు. అండ్ అదే విధంగా పీఎం కిసాన్‌కి సంబంధించి కరెక్ట్ డేట్ చెప్పండి. ఏ డేట్ రోజు మనకి పీఎం కిసాన్ అమౌంట్ అనేది కూడా జమ చేస్తారు అని చాలామంది రైతులైతే కూడా ఆవేశంగా ఉన్నారన్నమాట. మరి ఈ వీడియోలో దానికి సంబంధించిన డేట్స్ అన్నీ కూడా చెప్తాను. సో, మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫిబ్రవరి 2025. సో, మనకి పీఎం కిసాన్‌కి సంబంధించి 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించిన డేట్ అయితే కూడా మనకి ఫిబ్రవరిలో అయితే కూడా మనకి రిలీజ్ చేస్తామని అయితే కూడా చెప్పారన్నమాట. ఈ న్యూస్ అనేది ఎప్పుడో వచ్చిన విషయం కాదు. ఈ రోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ప్రకారం అయితే చెప్తున్నాను. సో, మనకి 27 మినిట్స్ బ్యాక్ అయితే కూడా మనకి గూగుల్ న్యూస్‌లో అయితే కూడా అప్డేట్ అయిందన్నమాట. సో, మనకి ఈ అమౌంట్ అనేది కూడా మనకి ఫిబ్రవరి ఈ 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏదైతే ఉందో, ఈ ఫిబ్రవరిలో వచ్చే ఛాన్సెస్ అయితే కూడా మనకైతే కూడా ఉన్నాయన్నమాట. అండ్ చాలామందికి ఇంకొక విజ్ఞప్తి ఏంటి అంటే, సో, చాలామంది ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్‌కి కాల్ చేయండి, దానికి కాల్ చేయండి, దీనికి కాల్ చేయండి అని చాలామంది అయితే కూడా చెప్తుంటారు. సో, అందులో మీకు కొన్ని ఫేక్ హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు మిమ్మల్ని ఓటీపీ అడిగి, ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అదొక స్కామ్ అని చెప్పుకోవచ్చు. అలా మీరు చెప్తే మాత్రం మీ అకౌంట్‌లో ఏవైతే డబ్బులుంటాయో అవైతే కూడా ఖాళీ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఎలాంటి హెల్ప్ లైన్స్‌కి అయితే కూడా మీరు కాల్ చేయకండి. వాళ్ళు కాల్ చేసి ఓటీపీ అడిగినా గాని మీరు చెప్పకండి. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ స్టేటస్‌కొచ్చేస్తే మనకి ఈకేవైసీ అనేది ఉండాలి. అదే విధంగా బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ అనేది కూడా లింక్ అయితే అయ్యుండాలి. లింక్ అయిన తర్వాతనే మనకి ఈ అమౌంట్ అనేది కూడా డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే కూడా పడతాయి. సో, మనకిక్కడ మెయిన్‌గా రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి అప్రూవల్ అంటే మనకి స్టేట్ నుంచి అనేది కూడా ఈ అప్రూవల్ రాలేదు కాబట్టి ఇంకా లేట్ అవుతుందన్నమాట. సో, మనకి వన్స్ స్టేట్ నుంచి అప్రూవల్ రాగానే మనకి ఏదైతే పేమెంట్ మోడ్ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో, ఆ అకౌంట్‌లో అయితే కూడా మనకి అమౌంట్ అయితే కూడా పడుతుంది. సో, ఇది అండి ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ తోటి మిత్రులకైతే కూడా షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.